హలో బిజినెస్ పీపుల్, వెల్కమ్ టు జేఎం టాక్స్ బై మహేష్ వగుర్తి. నేనైతే ఇవాళ ఒక ఇద్దరు స్టార్ట్అప్ ఫౌండర్స్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. ఒకరు వచ్చేసి సియాన్ సైబర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ ఆల్సో ఇంకొకరు వచ్చేసి హ్యాపీ పేరెంట్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అని. సో వాళ్ళిద్దరు స్టార్ట్అప్ ఐడియా ఏంటి, వాళ్ళిద్దరు ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఆ ఐడియా దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్ గా వాళ్ళతో మాట్లాడేద్దాం. నాతో పాటు వచ్చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ జేఎం టాక్స్ బై మహేష్ వగుర్తి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్. మహేశ్వర్. ఓకే సార్, మీ స్టార్ట్అప్ నేమ్ ఏంటి? సియాన్ సైబర్ టెక్. సియాన్ సైబర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో అసలు బేసిక్ గా స్టార్ట్అప్ ఏంటి? యాక్చువల్లీ మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తాం అనమాట, సియాన్ సెక్యూరిటీ కేఐ అని చెప్పి. ఓకే, ఆ ప్రోడక్ట్ ఏంటంటే డేటా ప్రైవసీ రిలేటెడ్. డేటా ప్రైవసీ. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఏ బ్లాక్ చైన్ పవర్డ్ డేటా ప్రైవసీ గార్డియన్. ఓకే, సో దేనికి యూజ్ చేస్తాం? ఇది అసలు దేనికి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోని మీ నేమ్ అని సెర్చ్ చేశారు అనుకోండి, అసలు దేనికి సెర్చ్ చేస్తున్నారు, ఎందుకు సెర్చ్ చేస్తారో మీకు తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి చేస్తారో మీకు తెలియదు. సో అది ఎందుకు చేస్తారు అనేది ట్రాక్ చేయడానికి అన్నమాట. వాళ్ళకి ఐపీ అడ్రస్, వాళ్ళకి అసలు యాక్సెస్ అనేది ఎలాగెళ్తుంది, యాక్సెస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది యూజర్ కంట్రోల్ లో ఉంటది అనమాట. ఓకే, సో యాక్సెస్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఓకే, సో లైక్ ఇది ఎలా చెప్పొచ్చు అంటే, నేను నా ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా సెర్చ్ చేస్తుంటే మీరు సెర్చ్ చేయడానికి నా యాక్సెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ యాక్సెస్ అనేది మీకు ఉంటది అన్నమాట. ఓకే, ఓకే, సో ఇదేంటంటే వేరే కంట్రీస్ లోని లైక్ యూరోప్ కంట్రీస్, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్స్ వాళ్ళది ఏంటంటే రీసెంట్ గా జీడీపీఆర్ వాళ్ళకున్నది. ఓకే, మన ఇండియాలో ఏంటంటే రీసెంట్ గానే డేటా ప్రైవసీ బిల్ లాంచ్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ రియల్లీ a huge concern, ఓకే, even for the Indians as well. సో సార్, నాకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, లైక్ నా కంటెంట్ ని ఎవరైనా సర్చ్ చేస్తుంటే నేను పర్మిషన్ ఎంత మందికి అని ఇస్తాను? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో అక్కడ యాక్సెస్ అనేది మనకి ఎవరికి వెళ్తుంది, దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, ఓకే, మీ గురించి అందరూ సర్చ్ చేస్తారు. ఓకే, సో వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద పీపుల్ హు ఆర్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ద డేటా. ఓకే, 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 నాట్ ఫర్ ఎవ్రీవన్ హు ఆర్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ద డేటా. హాయ్ సార్. Hi, మహేష్. Vikas. Yes sir. Sir, may I know about your like startup? So basically, we are into development of parenting control filters. Okay. We know the problem statement. Okay. Now every child is on internet. Yeah. They are accessing internet, whether it's a phone, tablet, laptop, smart TV. Yes. So and there is no control or filter over that. Yeah. So just simply understand that 10 years back there was no water filter in our home. Okay. But we understood that drinking harmful water, which is coming directly to your home, Yes. our home, was so harmful for us. In the similar fashion, what is happening now, that 24/7 pure internet is coming. Yes. Lots of content has been developed on internet. Yes. Kids are also accessing the same internet which we parent or adults are accessing. So there should be some control mechanism which parents should have, which should be very easy for them because they are not tech savvy parents. Yes. They're very scared of technology. Yes sir. What used to happen 10 years back, that parents were very happy that my kid can control YouTube, or they can switch on this app. Now what has happened, that the cycle has reversed. Yes. Now parents are very scared that their kid knows much more than what they know. Yeah. So the problem which has been created by technology has to be solved by technology. Okay. So that's where Happy Parents Lab Private Limited comes in. So our product is Happiness, which provide parental control filters which works on everything. Okay. Which can be controlled, connected through a Wi-Fi, can be managed and controlled through a master app which only parents have. They can switch off the whole social media globally. Okay. For their child. Okay. If they want. Okay. Or they can allow, suppose they want to allow just LinkedIn for them. Okay. In the social media, they can do that. So that kind of flexibility we are giving them. Okay. So that they don't have to bother about categorizing internet, understand how internet works. It's just simple UI, plug and toggle on, toggle off. So Okay. this is what we are doing. So sir, basically here like what I see the problem is that even though like if you manage my social media accounts, like up to some extent, like I cannot watch above 18 plus, but even then I have other medias, like other medias, and I can do much things like I have friends, or internet is available everywhere. Yes. And I can use my go through my other mobiles or other social media accounts, whatever it is. Like there are many alternatives for this. So yeah, so our system cannot be broken. Okay. So whether you are using X account for Instagram and Y account for Instagram, or Z account, suppose you have 10 accounts for Yes. Instagram, you need an internet
to access those accounts. Yes, sir. So it doesn't matter how many accounts you have if you need that internet, because we are network level security. Okay. If you need an internet, you have to open that website or app. And if that is blocked by your parent, you won't be able to open. So if they have blocked Instagram, they have blocked Facebook, so you won't be able to open. It will not even reach to that point where you have to log in. Okay. So just understand us as a traffic police. Okay. So once a request comes from your phone, so we check whether this should be allowed, this request should be allowed. Suppose Instagram.com. We check in our server as per your parent setting whether this should be allowed or not. If it says no, we send that request back as false. Okay. That website will not open. If it says yes, they are green, then it goes to that Instagram server. There, what you are doing is their purview, your purview. We are not bothered about it because your parents have allowed you to access that Instagram. సో గైస్ బేసిక్ గా చూసారు కదా, ఇవి మన 2 స్టార్ట్అప్ ఐడియాస్ అయితే. ఒకటి వచ్చేసి అడల్ట్ కంటెంట్, ఇంకా 18+ కంటెంట్ పిల్లలకి అందకుండా ఉండాలంటే అలాంటి ఒక స్టార్ట్అప్ ఐడియాతో వచ్చారనమాట. అండ్ ఇంకొకరు వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళు ఎవరో చెక్ చేయకుండా, ఎవరు చెక్ చేస్తున్నారు లేదా ఎవరు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చూస్తున్నారో ట్రాక్ చేసే ఒక స్టార్ట్అప్ ఐడియాతో వచ్చారండి. ఈ 2 ఎలా అనిపించినాయో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.